వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఈ పండగని ఏ విధంగా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసేయండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ సంక్రాంతికి మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి నాటుకోడి పులుసు అన్నమాట. అది కూడా కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేసింది మా అమ్మ. నేను ఈ కర్రీ తిని నియర్లీ 2.5 years కూడా అయిపోయింది. సంక్రాంతి రోజు తిన్నాను అనమాట. చాలా అంటే చాలా ఎమ్మిగా వచ్చేసింది టేస్ట్ అయితే. ఇక వీడియో ప్రాసెస్ అయితే మీరే చూసేయండి. ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు, కొంచెం అల్లం వేసుకొని మంచిగా వేగనివ్వాలి. నాటుకోడికి పీసెస్ అనేవి చాలా హార్డ్గా ఉంటాయి అన్నమాట. మెత్తగా ఉడికించుకుంటేనే మనకి తినబుద్ధి అవుతుంది. నేను ఇంతకుముందు పీసెస్ అంత తినేదాన్ని కాదు, కానీ మా అమ్మ ఎక్కువసేపు ఉడికిచ్చారనమాట. అలా పీసెస్ అనేవి చాలా టెండర్గా కుక్ అయిపోయాయి. చాలా వరకు అందరు కుక్కర్లో ఉడికించుకుంటారనమాట. టైం వేస్ట్ ఎందుకు అంతసేపు ఉడికించడం అని. కాకపోతే ఇలా ఉడికించడం వల్ల నాటుకోడి యొక్క రియల్ టేస్ట్ అనేది మీకు అర్థమవుతుంది. మాకు ఈ కర్రీ ప్రిపేర్ అవడానికి నియర్లీ 1 hour టైం అయితే పట్టింది. ఆయిల్లో మంచిగా ఆనియన్స్ వేగాక కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి అలా కలిపేసి నాటుకోడి పీసెస్ అనేవి అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. అడుగు అంటకుండా మంచిగా కుక్ అయ్యేదాకా కలుపుకోవాలి. ఈ వీడియోలో కొన్ని రా టాక్స్ ఆఫ్ అవర్ కన్వర్జేషన్ అని అయితే చూసేయండి. నాటుకోడి కట్టెల పొయ్యి మీద వండితే రుచిగా ఉంటుందని వండుకున్నాం. మంచి అంతేనా? ఇప్పుడు ఒకసారి ఇలా కట్టెల పొయ్యి మీద వండుకొని తింటే ఆ టేస్టే వేరే తీరుగా ఉంటుంది అన్నమాట. నేను కూడా అలా కొంచెం హెల్ప్ చేశాను అనమాట మా మదర్కి. ఈ ఫెస్టివల్కి మీరు ఏమైనా పిండి వంటలు చేసుకున్నారా? మేమైతే కారపూస అలాగే అరిసెలు ప్రిపేర్ చేసుకున్నాము. పీసెస్ ఎంత మంచిగా ఉడికితే అంత మంచిగా మనకి తినబుద్ధి అవుతుంది కాబట్టి ఎక్కువసేపు ఉడికించుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ మనకు ఆయిల్లోనే ఒక 80% దాకా మంచిగా కుక్ చేసుకోవాలి మనం. ఈ నాటుకోడి పులుసు అనేది మరీ థిక్ గ్రేవీ కానీ ఫ్రై కన్నా ఎక్కువగా పులుసులానే బాగుంటుంది. నాటుకోడి పీసెస్ నుంచి వచ్చిన వాటర్ మొత్తం పోయాక మనం టమాటా ముక్కలు అలాగే కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు కూడా చాలా టెండర్గా మెత్తగా ఉడికేలాగా మనం ఉడికించుకోవాలన్నమాట. అడుగు అంటకుండా ఉంటుంది. మన పెద్దవాళ్ళు అయితే చాలా మంచిగా కుక్ చేస్తారు ఈ కర్రీ అనేది. మనకి ఎంత పర్ఫెక్ట్గా కుక్ చేయటం అయితే రాదు. హాయ్ చెప్పా. హాయ్ ఫ్రెండ్స్. నాటుకోడి కట్టెల పొయ్యి మీద వండితే మంచిగా ఉంటుందని ఈ కట్టెల మీద వండుతున్నాను. మేము ఎప్పుడు వండినా నాటుకోడి కట్టెల మీద వండుతాము. మీకు నచ్చినట్టయితే మా వీడియో ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్మోస్ట్ పీసెస్ అన్నీ మంచిగా కుక్ అయ్యాక మనం లాస్ట్ అండ్ ఫైనల్గా సరిపోయే అంత కారం అలాగే ఉప్పు మీకు టేస్ట్ తగ్గట్టు. మేమైతే కొంచెం స్పైసీగానే తింటాం అన్నమాట. నాన్ వెజ్ అంటేనే కొంచెం స్పైసీ ఎక్కువ ఉంటేనే తినబుద్ధి అవుతుంది. మేమైతే కొంచెం ఎక్కువగా కారం వేసుకుంటాం అన్నమాట. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. ఈ టైంలో మనం అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఆ ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటే మిగిలిన 20% కూడా ఆ వాటర్లో పీసెస్ అనేవి కరెక్ట్గా కుక్ అయిపోతాయి. పీసెస్ యొక్క టేస్ట్ మొత్తం ఈ వాటర్లోకి వస్తుంది అన్నమాట. ఎంత ఎక్కువసేపు మనం అది మరిగించుకుంటే ఆ పులుసు కూడా అంత టేస్టీగా ఉంటుంది. ఎంతైనా నాటుకోడి పులుసులో కొంచెం కారం ఎక్కువే వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఆ స్పైసీకి ఆ టేస్ట్కి చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగా మరిగిపోతున్నాయో ఆ పులుసు అనేది. మేము స్కూల్లో ఉన్నప్పుడు అయితే మా డాడీ మా అన్నయ్య కోసం కోడి చేసినప్పుడు ఈ నాటుకోడి తీసుకుని వచ్చి మా మమ్మీతో పులుసు పెట్టించేవారు అనమాట. ఎక్కువగా ఈ పులుసుతో తింటే ఆ కోల్డ్ అనేది తొందరగా తగ్గిపోయిద్దని. చూసారు కదా, వాటర్ అనేది ఆల్మోస్ట్ మరిగిపోతున్నాయి. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది మరిగిపోయింది. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది ఇంకిపోయి పీసెస్ అనేవి చాలా టెండర్గా కుక్ అయ్యాయి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఆర్ ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు మంచిగా కట్టెల పొయ్యి మీద వండుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా మసాలా ఒకటి యాడ్ చేసుకుంటే మన నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయినట్టే. మనం ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి ఇంత ఓపిక ఉంటుంది అనమాట. ఇంతసేపు 1 hour వరకు ఉడికించుకొని కట్టెల పొయ్యి మీద వండుకోవటం అంత ఓపిక ఉండట్లేదు. బట్ ఎప్పుడో ఒకసారి ఇయర్లీ వన్స్ అయినా ఫెస్టివల్స్ టైంలో అయినా మనం ఇలా టైం టేకింగ్ ప్రాసెస్ అయినప్పటికీ
టేస్ట్ కోసం అలా మన అమ్మ వాళ్ళతోనే ఇలా వండించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.